ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఫైనల్‌గా సోనియా గారైతే ఎలిమినేట్ అయిపోయారు. సాటర్‌డే, సండే షూట్ అయితే అయిపోయింది. మనకొచ్చిన ఇన్‌సైడ్ రిపోర్ట్స్, ఇన్‌సైడ్ అప్డేట్స్ ప్రకారం సోనియా గారైతే ఎలిమినేట్ అయిపోయారు. నాకు తెలుసు మీలో చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ అప్డేట్ విన్నాక. బట్ యాహ్! సో, ఇక మీదటి నుంచి మన పృథ్వీ, నిఖిల్ గేము ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ఓటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈమె బయటకొచ్చేసింది కాబట్టి. సో, మీరెంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కామెంట్‌లో తెలపండి. సరే మరి ప్రోమో అనాలిసిస్‌లోకెళ్ళిపోతే ఈరోజు 2 ప్రోమోల్లో అంత ఫైర్ అనేది లేదు. ఎందుకంటే ఈ వీక్‌లో ఎక్కడ ఒక గొడవ గానీ, లేదంటే అన్‌ఫెయిర్ ఆట గానీ ఎక్కడ అంతగా కనిపించలేదు. బట్ కొన్ని విషయాల గురించయితే నాగార్జున సారు క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అది వాళ్ళ పెర్ఫార్మన్స్ అండి. కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్. ముఖ్యంగా యష్మి పెర్ఫార్మన్స్ చాలా డౌన్ అయిపోయింది. సో, ఆమె స్టార్టింగ్ నుంచి పెద్దగా ఏం ఆడలేదనుకోండి. కాకపోతే మధ్యలో 1 ఆర్ 2 టాస్క్స్ బానే ఆడింది. సో, ఆ టాస్క్స్ మీద బేస్ చేసుకొని ఇంకా పైకెళ్ళిద్దేమో గ్రాఫ్ అని అనుకుంటే, అసల మొత్తం పడిపోయింది. ఎక్కడా గేమ్ చూపించట్లేదు. ఆమేమో నేను నబీల్‌లాగా గేమ్ ఆడాలనుకుంటున్నాను. కానీ నాకెక్కడా కుదరట్లేదు అని చెప్పంటే, ఎక్కడా కుదరదు. నువ్వే కుదిరించుకొని చేసుకోవాలి. ఇంకో ఇష్యూ గురించి కూడా అడ్రెస్ చేశారండి. సోనియా అప్పుడు మనం మాట్లాడుకున్నాం గదా! మన యష్మినైతే ఒక మాట అనింది. "నువ్వెప్పుడు నీ కళ్ళన్నీ నిఖిల్ మీద, పృథ్వీ మీదే పెట్టుకుంటే నువ్వు గేమ్ ఎక్కడ ఆడతావు" అని చెప్పనేసి. ఆ విషయం గూడా నచ్చలేదండి. ఎందుకంటే మాటలు వదిలేయడం చాలా సింపులు. అక్కడ ఏం కాంటెక్స్ట్ ఉంది దాని గురించి మాట్లాడాలి గానీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తది మన సోనియా. అందుకనే ఎలిమినేట్ కూడా అయిపోయింది. సో, ఇంకో విషయం గూడా అడ్రెస్ చేశారండి. మన విష్ణుప్రియ మన నిఖిల్‌ని జెండర్ పరంగా కొంచెం అలా ఇబ్బంది పెట్టేటట్లుగా మాట్లాడడం. ఇవన్నీ ఏంటంటే, బయట నార్మల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు కామెడీగానే ఉంటది. లేదా సరదాగా చెప్తా ఉన్నట్టుంటది. బట్ బయటకెళ్ళేటప్పుడు చాలా దారుణంగా ఎళ్ళిద్ది. ఎందుకంటే, బయట వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బట్టి మనం హౌస్‌లో అనేది మనం ప్రాపర్‌గా ఉండాలి. సో, వీటన్నిటి ఇష్యూస్ అన్నిటి మీద నాగార్జున సార్ అయితే అడ్రెస్ చేశారు. సో, నాగార్జున సార్ హోస్టింగ్ ఈ సీజన్‌లో చాలా సూపర్‌గా ఉంది. ఇన్ని సీజన్స్‌తో కంపేర్ చేస్తే. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.